వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. 24వ తేదీ తెల్లవారుజామున 2:40 ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వి కావేరి ట్రావెల్ బస్సు తగలబడింది. 19 మంది చనిపోయినటువంటి ఘటన ఉంది. అంతకంటే ముందు బైకు ఢీకొట్టి ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో శివశంకర్ అనేటువంటి వ్యక్తి చనిపోయినటువంటి పరిస్థితి. అయితే అదే బైక్ పైన ప్రయాణించినటువంటి తన తోటి స్నేహితుడు ఎరిస్వామి అంటున్నాడు. స్వామి, ఆ రోజు ఏం జరిగింది స్వామి? రాత్రి నైట్ బయలుదేరినాం సార్. నైట్ బయలుదేరడం వల్ల ఇట్లా మనం తాగేసి మధ్యాహ్నం తాగి ఇంటికి వచ్చి పడుకున్నాం. తర్వాత మళ్ళీ 2 గంటలకు లేచి బయలుదేరినాం. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత డివైడర్కి పోయి తగిలింది. తర్వాత ఆయన అన్నాడు, నేను పోయి డివైడర్ల పైన పడినా. తర్వాత బస్సు వచ్చి బండిని లాక్కుపోయి మంటలు వచ్చినాయి. దానికంటే ముందు ఒక బస్సు వెళ్ళిపోయింది. తర్వాత సెకండ్ బస్సు ఇది మంటలు రావడం వల్ల జనాలందరూ ఇలా కాలిపోవడం చూసిన. ఆ పరిస్థితిలో శివశంకర్ ఎలా ఉన్నాడు? ఎంత స్పీడ్తో పోతున్నాడు? 70 పైన ఉంది. శివశంకర్ స్పాట్లోనే చనిపోయినాడు. అంటే బస్కు లైట్స్ ఉన్నాయా? లేవు. అంటే మీ మీ బైక్ బైక్ లేవు లైట్స్ లేవు. ఇండికేటర్ తోనే పోతున్నాం. వద్దని చెప్పినా కూడా వినలేదు శివశంకర్. ఎక్కడికి పోవాలనుకున్నారు ఆ రాత్రి? డోన్కి వదిలేసి వస్తారా అన్నాడు. బస్ స్టాండ్కి వదిలేసి రారా అంటే డోన్కి వదిలేసి వస్తా అని చెప్పినాడు. అంటే బాగా తాగి ఉన్నారు కదా, వద్దులే అని చెప్పావా? చెప్పినాను సార్, వినలేదు ఆయన. లేదు వదిలేసి వస్తాపా, డోన్కి నాకు అలవాటే అది ఇది అని అన్నాడు. వినకోకుండా వచ్చినాడు ఆయన. ఇప్పుడు బైక్ పడిపోయింది. బైక్ పడిపోయిన తర్వాత శివశంకర్ని పక్క తీసావు. అప్పుడు వెనక నుంచి వచ్చి ఎన్ని వాహనాలు వెళ్ళింది? దానికంటే ముందు ఒక బస్సు చూసిన, ఇది సెకండ్ బస్సు. సెకండ్ బస్ ఏం చేసింది అక్కడ? మిడిల్లో బైక్ని వేసుకొని పోయిన తర్వాత నిప్పులు వచ్చినాయి అనమాట. ఎంత దూరం పోయింటుంది అక్కడ నుంచి అక్కడికి? అంత పోయింటుంది బాగానే. పోయిన తర్వాత అగ్గి నిప్పులు స్టార్ట్ అయినాయి. అంటే నిప్పులు తగిలిన వెంటనే స్టార్ట్ అయ్యా లేకపోతే చాలా దూరం పోయినట్టు? తగిలిన వెంట కొద్దిసేపుకి స్టార్ట్ అయినాయి. కొద్దిగా దూరానికి పోయినాక స్టార్ట్ అయినాయి నిప్పులు. అంటే ఒక్కసారిగా పెద్ద పెద్ద ఎత్తున మంటలు వచ్చాయా లేకపోతే ఏం జరిగింది? చిన్న చిన్న మంటలే డైరెక్ట్గా పెద్ద మంటగా స్టార్ట్ అయినాయి. ఎవరైనా కాపాడే ప్రయత్నం చేశారు ఆ సమయంలో? నన్ను చూడడం అయితే ఎవరు కాపాడడం అయితే లేదు. అంటే అప్పుడు ఈ మంటలు ఒకసారి చెలరాయి కదా, బస్సులో ఎలాంటి శబ్దాలు వచ్చాయి? అసలు ఏమి ఆ శబ్దాలు ఏమీ వినలేదు. మళ్ళీ నేను 7 దగ్గర కూరికి వచ్చిన. 7 కాటికి వచ్చేసిన. మొత్తం బండ్లన్నీ జామ్ అయినాయి. 4:10కేమో ఎస్పీ సార్ వచ్చినాడు. తర్వాత నేను ఐచర్లో డోన్కి వెళ్ళిన. అంటే చాలా సార్లు వాళ్ళ అమ్మ కూడా అసలు ఫోన్ చేసిందంట, నిజమేనా? చేసినట్లు ఉన్నారు. ఆ సెల్ నా దగ్గర ఉంది. చేసినట్లు ఉన్నారు. మాట్లాడావా? నేనేం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేకపోయావు? నా మీదకి వస్తుందని ఫోన్ అయితే ఏం లేపలేదు. మరి తన ఫోన్ నువ్వు తీసుకెళ్ళావా? ఇప్పుడు రోడ్లో పడింటే నేనే తీసుకున్నా ఫోన్. ఫోన్ అయితే తీసుకున్నా. అక్కడ నుంచి ఎలా వెళ్ళావు మరి? ఐచర్ ఎక్కి పోయినా డోన్కి. అంటే అక్కడ అంత మంటలు జరుగుతున్నాయి, బస్సులో శబ్దాలు వినిపిస్తుంటాయి, కాపాడని పిలుచుంటారు. ఎక్కడైనా కాపాడాలని అనిపించలేదని? నాకు ఆ శబ్దాలు ఏమి వినిపించలేదు. అది జరిగినప్పుడు ఎంత దూరంలో ఉన్నావు నువ్వు? దానికి మాకి బాగానే ఉంటుంది డిస్టెన్స్. అంటే అక్కడ నుంచి డోన్కి వెళ్ళి డోన్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? మా ఊరికి వెళ్ళిపోయినా బస్కి. మీ ఊరికి వెళ్ళి మరి నువ్వు ఈ సెల్ తీసుకుపోయినట్టు నీ దగ్గర పోలీసులు ఎప్పుడు వచ్చారు? నైట్ 10 గంటలకు వచ్చి క్యాచ్ చేసినారు. 10 గంటలకు వచ్చి ఎలా క్యాచ్ చేశారు? అది తెలియదు, ఫోన్ చేసినారు డైరెక్ట్. వచ్చిన తర్వాత అదుపులోకి తీసుకున్నారా? ఏమన్నా అన్నారా? ఎవరేం కొట్టలేదు. అడిగినారు ఇది మొత్తం ఏం జరిగింది అది అని మొత్తం చెప్తూనే ఉన్నారు. అంటే పోలీస్ స్టేషన్లో నువ్వు ఏం చేసావు? ఏం చేయలేదు, చెప్పినా ఉన్నది ఉన్నట్లు చెప్పినా అంతే. ఏం చెప్పారు పోలీసు? సరే నీది తప్పు అయితే ఏం లేదు అంతే అని అన్నారు. ఉన్నది ఉన్నట్లు చెప్తూనే ఉన్నా అందరికి, జరిగినది ఇది అని చెప్తూనే ఉన్నాను. శివశంకర్కు నీకు ఎలా ఫ్రెండ్షిప్ ఏర్పడింది? ఇంతకు ముందు ఉన్నప్పుడు పరిచయం శివశంకర్. 3 సంవత్సరాల నుండి ఫ్రెండ్. అంటే 3 సంవత్సరాల నుంచి మీరు టీవీ9 కాలనీలో ఉన్నారు అక్కడ ప్రజానగర్లో? ఒక 2 నెలలు అంతే ఉన్నాం. 2 నెలలు ఇక్కడ పరిచయం. అంటే తను ఏం పని చేస్తాడు, నువ్వేం పని చేస్తావు? ఆయన గౌండ పని పోతే నేను హైదరాబాద్లో ఉంటా. హైదరాబాద్లో ఏం పని చేస్తావు? జడ్జెస్. మరి ఆ రోజు ఎందుకు వచ్చావు ఇక్కడ కర్నూలుకి? నేను పెళ్లికి వెళ్ళాలని వచ్చిన. ఎవరు పెళ్ళి? ఫ్రెండ్ పెళ్లికి ఉంటే వచ్చిన. ఏ సమయంలో దిగా, ఎప్పుడు వచ్చాడు నీ దగ్గర? 5 గంటలకు దిగిన. 7:30కి నా కాడికి వచ్చినాడు శివశంకర్. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఘటన ఉంది కదా, అందరూ ఎర్రిస్వామి చేశాడు లేకపోతే శివశంకర్ చేశాడు అన్నప్పుడు ఏమనిపించింది? చాలా బాగా చేసింది. మామైతే చేయలేదు ఏది. మామే కింద పడినాం. స్పాట్లో అయినా చనిపోవడం వల్ల నాకేం అర్థమవుతలేదు. ఇక్కడ ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. అంటే ఫస్ట్ అందరూ అనుకున్నారు వెనుక నుంచి వచ్చినటువంటి బస్సే ఢీకొట్టింది, ఎర్రిస్వామి పక్కన పడిపోయాడు, చనిపోయాడు అంటున్నారు. అది నిజమేనా? లేదు, అంతా ఫేక్. అంటే మీ బైక్కి లైట్ లేదు కదా, ఎలా పోతామనేసి సాహసం చేశారు? ఆయనకి అలవాటేని అంటున్నాడు ఇప్పుడు శివశంకర్కి. సర్లేరా అని చెప్పినాడు ఆయన. నువ్వు కూర్చొని ఇందులో పోతా నేను అని బండి మీద ఎక్కించుకున్నాడు.
అంటే మనం మీరు పెట్రోల్ వేయించుకున్నారు కదా, ఎంత పెట్రోల్ వేయించుకున్నారు అక్కడ? 300ది. అంటే అప్పటికే మనం సీసీటీవీలో చూస్తే పడిపోయే పరిస్థితి ఉంది, చెప్పలేదు ఆగిపోదామని అన్నావు నువ్వు. చెప్పిన అంటే లైట్గా చినుకులు పడుతుండే. ఉమ్, అంటే పోదాంపా చిన్నగా పోదాంపా అని అన్నాడు ఆయనని. ఉమ్. తర్వాత బండి డివైడర్కి తగులుకొని కింద పడిన. అంటే ఆ సమయంలో బస్సు తగలబడేటువంటి సమయంలో ఆర్తనాలు వచ్చింటే అక్కడ నుంచి ఎన్ని గంటలకు నువ్వు బయలుదేరి? 2:15కి ఇంటికాడ బయలుదేరినాం. 2:45కి మా కింద పడడం జరిగింది. 3:10కేమో 3:15కో బస్సు అంటుకునింది. బస్సు అంటుకున్న తర్వాత అక్కడికి మొదటగా ఎవరు వచ్చారు? అంటే పోలీసులా లేకపోతే ఎవరు అక్కడ ఏం జరుగుతుంది సీన్ ఏమన్నా కనిపించిందని? అదే బస్సు అంటుకునింది, ఇంకా అంతే. అంతా వీడియోలు తీస్తుంది. అంటే ఫైర్ ఇంజన్స్ కానీ పోలీసులు కానీ? 4:10కి వచ్చింది ఫైర్ ఇంజిన్. అప్పుడంతా వాతావరణం బాగా రద్దీతో ఉందా? మొత్తం అంతా జామ్ అయిపోయి ఎక్కడ బండ్లు అక్కడ జామ్ అయిపోయినాయి మొత్తం. మరి ఇప్పుడు శివశంకర్ వాళ్ళ అమ్మ చెప్తుంది, నిన్నెప్పుడు నేను చూడలేదు, 2 సార్లే చూశాను అని, ఎర్రస్వామి ఎవరో నాకు తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అది నిజమే? నేను పోవడం అయితే ఒక్కసారే పోయినా వాళ్ళ అమ్మ కాడికి. ఒక్కసారి చూసింది నేనైతే. నేను పోవడం అయితే T9కి చాలా సార్లు పోయినా. వాళ్ళ అమ్మ చూడడం అయితే నన్ను 2 సార్లే. అంటే వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, నా కొడుకుని శివశంకర్ ఎర్రస్వామే చంపేశాడు, చంపి పారిపోయాడు, తగలబెట్టాడు, ఇదంతా చేస్తున్నాడని అంటున్నారు. నిజం? అంతా ఫేక్. అంతా ఏం లేదు, అంతా ఫేక్ అన్న. అంత ఫేక్? అంతా ఫేక్. ఎలా ఫేక్ అనుకోవాలంటారు? ఇందులో నిజమేమి అని? చనిపోతే బండిని ఎందుకు తీసుకుంటా? బండి ఎందుకు బస్సులు అంటుకుంటుంది? మేమెందుకు కింద పడతాం? నాకెందుకు దెబ్బలు తగులుతాయి? అసలు ఎర్రస్వామికి ఒక గీత కూడా పడలేదు, దెబ్బే తగలలేదని. నాకు ఇదల్లా ఇక్కడ తాకినాయి, ఇక్కడ తాకినాయి, ఇక్కడ లోపల కూడా తగిన దెబ్బలేదు ఇవేనా? ఇవే. నేను డివైడర్లోకి ఎగిరిపోయినాను, జంప్ అయిపోయాను. అంటే ఢీ కొట్టినప్పుడు రైట్ సైడ్ పడిందా, లెఫ్ట్ సైడ్ ఢీ కొట్టారా? అంటే రైట్ సైడ్ మిడిల్లో ఉన్న డివైడర్కి ఢీ కొట్టి. బైక్ ఏ కలర్లో ఉంది అప్పుడు? బ్లాక్ కలరే అది. బ్లాక్ కలర్. డ్రైవర్ కూడా అంటున్నాడు, నాకు బ్లాక్లో ఉన్నందుకు కనిపించలేదు, పోయినానని చెప్తున్నాడు. అది నిజమేనా? నిజమే. ఆ మబ్బులో అయితే చీకట్లో ఎవరికేం కనిపించదు బైక్. ఇప్పుడు హైదరాబాద్లో నువ్వు ఏం చేసేవాడివి? నేను పని చేసుకుంటాను అంతే. పని చేస్తా. ఎందుకు లక్ష్మీపురంకి వెళ్ళాల్సి వచ్చింది? ఇక్కడ టేకూరులో ఇల్లు ఉంది. టేకూరు. టేకూరులో ఇంటికాడ స్నానం గినం చేసుకుని బట్టలు తీసుకుని బయలుదేరిన. అంటే ఇప్పుడు సీసీటీవీలో కొన్ని కనిపిస్తున్నాయి కదా, పలానా వైన్ షాప్ కాడ మందు తీసుకున్నారంట, ఎక్కడెక్కడ తీసుకున్నారు? వైన్ షాప్ కూడా కూర్చొని తాగిన తర్వాత మళ్ళీ ఇంటికి పోయినాం. అంటే తాగిపోకూడదు అనేటువంటి నువ్వు చెప్పినా కూడా శివశంకర్ ఏం చెప్పాడు? లేదు, నాకు అలవాటే లేరా, నువ్వు కూర్చో అని చెప్పినాడు. ఇప్పుడు ఇంత ప్రమాదం జరిగింది, నీ ఫ్రెండ్ కూడా చనిపోయాడు, అసలు ఏమనిపించింది? బాగానే ఉంటుంది, బాధ అనేది ఉంది. ఏం చెప్పాలనుకున్నావు ఈ కేసులో సంబంధించి? అసలు ముద్దాయి ఎర్రస్వామే అని జనం అంటున్నారు, మీడియా అంటుంది, బయట అందరూ అనుకుంటున్నారు. ఇందులో జరిగిన వాస్తవం నువ్వేమంటావు? జరిగినది ఉన్నట్లే చెప్పినా కదా, ఇదే జరగడం అయితే. జరిగినది అయితే ఇదే. మేము కింద ఉన్నాం, బస్సు రావడం, బస్సు తాగిచ్చి మంటలు రావడం. మేము కావాల్సిన అయితే ఏం చేయలేదు. అంటే ఈ ఇప్పుడు జరిగినటువంటి ఘటనలో ఇంత ఇది జరిగింది కదా, ఈ బాధిత కుటుంబాలకి నీ వైపుగా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అంటే వాళ్ళంతా బాధపడుతుంటారు కదా, వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకో? నాకేం అర్థమవుతలేదు, వాడు చనిపోయినప్పటి నుండి ఇంకేం అర్థమవుతలేదు. బస్సు కాలిపోయే సిచ్యువేషన్లో నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నావు? అప్పుడు బాధపడుతూనే ఉన్నా, ఫ్రెండ్ చనిపోయినాడని బాధనే ఉంది నాకు. ఇప్పుడు బాగా నీకు కూడా మత్తెక్కి ఉందా, లేకపోతే స్లోలో ఉన్నావు? నేను టోల్గానే ఉన్నా, చూసుకున్నాను. ఎన్ని బాటిల్ మధ్య తాగింది? 4 తీసుకున్నాం ఇద్దరం కలిసి. 4 బాటిల్ కోటర్లు? 4 కోటర్లు. అయితే ఇప్పుడు ఈ ఘటన పైన నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు నిన్ను ప్రశ్నించే వాళ్ళు, నువ్వు తప్పు చేసావనే వాళ్ళకి ఏం చెప్పాలను? నేను తప్పు చేయలేదు కాబట్టి ఊకనే ఉన్నా, తప్పు చేసింటే నేను చేస్తున్నాను. మొత్తం చూసుకుంటే నేను తప్పు చేయలేదు, జరిగినటువంటి ఘటన నా కళ్ళారా చూశాను, ప్రత్యక్షంగా కనిపించినటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉంది. అయితే ఘటన జరిగిన తర్వాత నాకు భయం వేసింది, భయం వేసినా అక్కడ పబ్లిక్తో పాటు నేను చూస్తూ ఉండిపోయాను. అయితే జరిగినటువంటి బస్సు తగలబడేటువంటి సమయంలో ఆ ప్రాంతానికి నేను వెళ్ళలేకపోయాను. అయితే అక్కడ నుంచి దూరంగా చూస్తూ ఉన్నాను. 3:30-4 గంటల ప్రాంతంలో అక్కడ వచ్చినటువంటి వాహనాన్ని ఎక్కిపోయాను. అయితే దీంట్లో పూర్తిగా మద్యం మత్తులో ఉన్నటువంటి శివశంకర్దే తప్పు. అయితే తను పూర్తిగా నేను వద్దన్నా వారిస్తా ఉన్నా కూడా, లేదు నాకు అలవాటు ఉంది, లైట్ లేకుండా నేను డ్రైవింగ్ చేయగలనేసి ఓవర్ కాన్ఫిడెంట్తో పోవడం వల్లే ఇంతటి ఘోరం జరిగింది. అయితే దీనిపైన ఎర్రస్వామికి సంబంధించినటువంటి విషయంలో తప్పు లేదని ఒకవైపు పోలీసులు భావిస్తున్నారు, మరోవైపు ఆ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది. నేను తప్పు చేయలేదు కాబట్టి నేను పారిపోలేదు, ఆ రోజు భయపడ్డాను కాబట్టి సెల్ తీసుకుని ఊరికి వెళ్ళాను, జరిగినటువంటి నిజాన్ని నేను
పోలీసుల ముందు కానీ మీడియా ముందు కానీ ఎప్పుడైనా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని ఎరిసామి చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుసేన్, RTV, కర్నూలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.